ఓం ధన్వంతరయే నమః. ఈరోజు హెర్బల్ టీ ప్రిపరేషన్ గురించి చెప్పుకోబోతున్నాం. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటిది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్లో మనం వారానికి ఒకసారి కానీ 2 సార్లు కానీ ఇప్పుడు చెప్పబోయేటువంటి హెర్బల్ టీ తాగడం ద్వారా ఈ మామిడికాయలు, ఆవకాయ, అదేవిధంగా రెగ్యులర్గా తీసుకునేటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకున్నప్పుడు బాడీ లోపల స్వెట్టింగ్ అనేది ఎక్కువ అవటం, వేడి ఎక్కువగా ఉండడం, వాతావరణంలో శరీరంలో ఉన్నటువంటి వేడి, అదే మనం కెమికల్గా చెప్పుకుంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మూత్రం లోపల మంట అనేది ఉంటుంది, ఒంటి మీద సెగ్గడ్డలు వస్తూ ఉంటాయి. అదేవిధంగా చెమట పొక్కులు, వివిధ రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్, దురదలు, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి సమ్మర్లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. అటువంటి సమస్యల్ని కంట్రోల్ చేయడానికి, రెండోది మన బాడీలో ఉన్నటువంటి వేడిని తీసేయటానికి, బ్లడ్ని ప్యూరిఫై చేయడానికి ఈ చెప్పుకోబోయేటువంటి హెర్బల్ టీ అనేది బాగా యూజ్ అవుతుంది. దాన్ని తయారు చేసుకునేటువంటి విధానం చెప్పిన తర్వాత తయారీ విధానాన్ని చూపిస్తాను. ప్రధానంగా మనకి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ తిప్పతీగ. మీకు దీని గురించి ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, తిప్పతీగ యొక్క ఉపయోగాలు. దీన్ని మనం అమృతవల్లి అనేటువంటి పేరుతో పిలుస్తాం. భూలోకంలో అమృతంతో సమానమైనటువంటి గుణాలు కలిగినటువంటి మొక్కగా దీన్ని చెప్పడం జరుగుతుంది. దీన్ని చాలా రకాలైనటువంటి ఔషధాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా లివర్ సంబంధిత సమస్యలు, అంటే పిత్తానికి సంబంధించిన సమస్యల్లోనూ, అదేవిధంగా పిత్త సంబంధితమైనటువంటి ఉష్ణోగ్రత పెరగటం, జ్వరం రావటం అనేటువంటి సమస్యలోనూ దీన్ని ప్రధానంగా మనం వాడుతూ ఉంటాం. సంశమనవటి, అమృతారిష్ట అనేటువంటి పేర్లతో మనకి లభిస్తూ ఉంటుంది. అదే విధానంలో మనకి ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఈ తిప్పతీగ లభించేటువంటి వాళ్ళకి ఈ విధంగా ఈరోజు చెప్పబోయేటువంటి హెర్బల్ టీ రూపంలో కనుక వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నట్లయితే ఆరోగ్యంతో పాటు శరీరంలో ఉండేటువంటి చైతన్యం కూడా ఇంక్రీజ్ అవుతుంది. చైతన్యం ఇన్ ద సెన్స్ మనకు ఉండేటువంటి ఇంటర్నల్ పవర్, ఇమ్యూనిటీ పవర్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక శంఖపుష్పి, వీటి గురించి మీకు తెలిసిందే. బ్లూ టీ అని చెప్పి మనకి ఆన్లైన్లో కొట్టినా లేదంటే యూట్యూబ్లో చూసినా మీకు కనబడుతూ ఉంటుంది. ఇవి బ్రెయిన్కి సంబంధించినటువంటి కణజాలాల్లో, అదేవిధంగా కంటిలో మనకి ఈ సీజన్లో రెడ్గా అవుతూ ఉంటాయి చాలామందికి. ఒక కన్నులో రెడ్గా రావటం, లేదంటే కళ్ళు ఎర్రగా అవటం, నీరు కారటం, ఇట్లాంటి సమస్యల్ని హీట్ వల్ల వచ్చేటువంటి రేడియేషన్ వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే కంప్యూటర్ ఆపరేట్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఎక్కువసేపు స్క్రీన్ చూడాల్సినటువంటి పరిస్థితిలో ఉంటారో వాళ్ళందరూ కూడాను ఈ చెప్పుకోబోయేటువంటి హెర్బల్ టీ వల్ల బెనిఫిట్ పొందుతారు. శంఖపుష్పీలు వీటికి ఉండేటువంటి ముఖ్య గుణాల్లో ఇంకొకటి ఏంటంటే కంటికి సంబంధించినటువంటి రెటీనాకి సంబంధించి బెనిఫిట్ అనేది ఇవి కలిగించగలుగుతాయి. అదేవిధంగా గ్లకోమా సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, డయాబెటిక్ రెటినోపతి అనే సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళలో కూడా ఇది మంచి చేకూరుస్తుంది. ఇకపోతే షుగర్ వ్యాధిలో ఎవరికైతే కాళ్ళ చేతులు మంటలు అనేవి ఉంటాయో వాటిని నిరోధించడానికి ఈ కషాయము లేదంటే హెర్బల్ టీ అనేది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఎవరు చిన్నపిల్లలు మారం చేస్తారు కాబట్టి ఇటువంటి చేదుగా ఉండేటువంటివి తాగటానికి మనం కొంత కండ శర్కర లేదంటే పటిక బెల్లం అనేటువంటి దాన్ని మనం దీనికి యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ వాట్ వీఆర్ యూజింగ్. ఈరోజు ప్రిపేర్ చేసుకునేటువంటి హెర్బల్ టీలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్, వాటి బ్యాక్గ్రౌండ్, హెల్త్ బెనిఫిట్స్ అనేటువంటి వాటి గురించి తెలుసుకున్నాం. తదుపరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాము అనేటువంటి విషయాన్ని మీకు చూపిస్తాను.
ముందుగా మనం ఈ గుడుచి అనేటువంటిది కొంచెం హార్డ్గా ఉండేటువంటి మొక్క. చూడటానికి లేతగా మెత్తగా ఇట్లా బ్రిటిల్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆకులు అవి చూసారా ఇట్లా గోల్డ్ చీల్చాలనుకున్నా కూడా దీన్ని బాగా గట్టిగా ప్రజరిస్తే తప్ప చినగట్లేదు. సో కంటికి కనపడేంత స్మూత్ కాదనమాట ఇది. సో అందుకని దీన్ని కొంచెంగా మనం బెనిఫిట్స్ పొందాలనుకుంటే కనుక తొందరగా ఇది కషాయం రూపంలోకి రావాలన్నా, దీనిలోంచి మెడిసినల్ వాల్యూస్ బయటికి రావాలన్నా దీన్ని ఎప్పుడు కూడాను మెడిసిన్ ప్రిపరేషన్లో కూడా దీన్ని ఇలాగా కొంచెం సేపు మనం దంచాల్సి ఉంటుంది. సో దట్ దీనిలో వచ్చేటువంటి కల్కము అంటాము, చూస్తున్నారు కదా తీగ కూడా ఎంత హార్డ్గా ఉందో, ఇన్నిసేపు దంచినా కూడా నిదానంగా వస్తూ ఉంది. చూడండి ఫ్రెష్గా కోసాను కాబట్టి దానిలోంచి జ్యూసెస్ ఏ విధంగా వస్తున్నాయో. సో ఈ విధంగా మనం దంచినప్పుడు చూడండి చేతికి ఏ విధంగా మనకి పేస్ట్ లాగా గమ్ లాగా దీని యొక్క జ్యూసెస్ రాయికి కూడా అవుతున్నాయి. సో ఇది పర్ఫెక్ట్గా మనం దంచుకున్నాము. సో దీన్ని మనం ఈ విధంగా గిన్నెలో వేసేస్తున్నాం. ఫ్లవర్స్ని కూడా డైరెక్ట్గా వేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం దీనిలో కొంత వాటర్ని నింపుకోవాలి. దీనిలో నేను ఈ గ్లాస్తో 2 టీ గ్లాసుల వాటర్ని నింపడం జరిగింది. ఇది 100 ml ఉంటుంది. సో దీంతో మనం ఒక 200 ml వాటర్ని ఈ విధంగా మనం దీనిలో ఉంచడం జరిగింది. సో దీన్ని లైటన్ చేసుకోవాలి గ్యాస్ స్టవ్. సెగ ఎలా ఉండాలి అంటే, ఫ్లేమ్ ఎలా ఉండాలి అంటే కనుక చూడండి పూర్తి సిమ్లో పెట్టేశాను. సో ఈ విధంగా సిమ్లో ఉండాలి. అప్పుడే మెడిసినల్ వాల్యూస్ అనేవి బాగా ఎక్కువగా దీనిలోంచి ఇవాపరేట్ అయిపోకుండా దీనిలోనే రిటైన్ అవుతాయి. సో ఇందాక చెప్పుకున్నాం కదండి బెనిఫిట్స్. మనకి గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పి సమస్య ఉంటుంది. గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనకి మోకాల దగ్గర కానీ బొటన వేళ్ల దగ్గర కానీ, ముఖ్యంగా కాలికి సంబంధించిన బొటన వేళ్ల దగ్గర కానీ రక్తం అనేది అక్కడికే వచ్చేసి గూడు కట్టిందా అన్నంత ఇదిగా ఎర్రగా అయిపోతుంది జాయింట్. రెండోది ఫ్లెక్సిబిలిటీ లేదంటే మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని చేయటానికి ఆ పార్ట్ అంతా కూడాను పచ్చి పుండులాగా బాగా దెబ్బ తగిలితే లేదా ఎవరైనా కొడితే ఎలా అయిపోతుందో అంతలా నొప్పి అనేది ఉంటుంది అక్కడ. అది ఎంతసేపు ఉంటుంది అంటే అక్కడి నుంచి ఆ యూరిక్ యాసిడ్ ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టల్స్ ఉంటాయి. ఆ క్రిస్టల్స్ అనేవి అక్కడి నుంచి డిస్పర్స్ అయిపోతే గనక అవి నార్మల్ స్థితిలోకి వచ్చేస్తాయి. అది ఒక చిన్న మ్యాజిక్ లాగా ఉంటుంది. అలాగా మ్యాజిక్ చేయగలిగినటువంటి హెర్బే ఈ తిప్పతీగ. తిప్పతీగలో ఉండేటువంటి గుణాల వల్ల ఇమ్యూనిటీ పవర్ ఒక్కటే కాకుండా లివర్లో ఉండేటువంటి టాక్సిన్స్ని డీటాక్సిఫై చేయడంతో పాటు బ్లడ్లో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ని కూడాను తీయగలుగుతుంది. అందుకే దీంతో తయారైనటువంటి కొన్ని గుగ్గులు అలాంటి వాటిని చర్మ రోగాల్లో ప్రధానంగా వాడుతూ ఉంటారు. దానిలో కైషోర్ గుగ్గులని, అమృత గుగ్గులని డిఫరెంట్ నేమ్స్ అయితే ఉంటాయి. సో అలాగా మనకి ఇది గొప్పవైనటువంటి రసాయనాల్లో ఒకటిగా చెప్పబడింది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మించిన రసాయనం ఇంకొకటి లేదని కూడాను మనం తీసుకోవచ్చు. ఈజీలీ అవైలబుల్ ఉంటుంది, చాలా చీప్గా దొరుకుతుంది. మనకి అన్ని సీజన్స్లో ఉండటం దీని ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. మిగిలిన రసాయనాలు చూసినట్లయితే కనుక ఉసిరికాయ ఉందనుకోండి, ఒక సీజన్లో వస్తుంది వెళ్ళిపోతుంది. ఇలాగా మనకి చాలా రకాలైనటువంటి రసాయనాలు చెప్పబడ్డాయి. రసాయనాలకి సంబంధించినటువంటి గుణాల గురించి చెప్తూ చరక సంహితలో ఈ విధంగా చెప్పబడింది. మండూకపర్ణ్య స్వరసః ప్రయోజ్య కల్క ప్రయోజ్య కలు శంఖపుష్ప్య
రసో గుడుశ్చాత్ సమూల పుష్ప్య కల్క ప్రయోజ్య కలు శంఖ పుష్ప్య ఆయుప్రదాన్యామయ నాశనాని మేధ్యాని చైతాని బలవర్ధనాని మేధ్యా విశేషణతు శంఖ పుష్పి. దీనిలో ముఖ్యంగా మనకి తిప్పతీగ ఏ విధంగా వాడుకోవాలో చెప్పబడింది. తిప్పతీగ వచ్చేసి మనకి కషాయం అనేది ఈ విధంగా బాయిల్ అవటం మొదలైపోయింది. చూస్తున్నాం కదా, ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి. ఒకసారి మళ్ళా చెప్తాను, శ్లోకం కట్ అయిపోయింది, సరిగా రాలేదు. మండూక పర్ణ్య స్వరస ప్రయోజ్య అంటే మనం సరస్వతి ఆకు, బ్రాహ్మి అని చెప్పి ఏదైతే అనుకుంటామో దాన్ని మండూక పర్ణి అనేటువంటి పేరుతో పిలుస్తారు. స్వరసహ అంటే దాని రసాన్ని దంచేసి దాన్ని గుడ్డలో పెట్టేసి పిండితే వచ్చేటువంటి రసాన్ని స్వరసము అంటాము. దాన్నే యంత్ర నిష్పీడన ద్రవ్యాద్ రసః స్వరస ఉచ్యతే అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే యంత్రం అంటే ఇప్పుడు ఇదిగోండి ఇలా ఉండేటువంటి ఇది కూడా యంత్రం కిందే చెప్పబడింది. ఇలా దంచుతూ మనం తీసాం కదా ఇందాక రసాన్ని, ఆ విధంగా తీసినటువంటి ఆకుల యొక్క మిశ్రమాన్ని మనం ఒక గుడ్డలో ఉంచేసి దానిలోంచి రసం పిండుకుంటే దాన్ని మనం స్వరసము అని చెప్పి అంటాం. ఈ స్వరసాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసేటువంటి విధానాల్లో కూడాను 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా పచ్చిగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని దంచేసి రసం తీయటం. రెండో రకం ఏంటంటే పచ్చిగా ఉన్నటువంటి దాన్ని ఎలా అయితే ఇప్పుడు మనం అడ్డసరం అంటే వాస అనేటువంటి దాన్ని చెప్పుకున్నాం కదండి. మనం కాఫ్ సిరప్ ఒకటి తయారు చేసుకున్నాం. బిషగ్మాత అడ్డసరం చెట్టు, అడ్డసరం ఆకులు అని చెప్పి చెప్పుకున్నాం కదా. దాన్ని ఏం చేసాం, మనం పుట్టపక్వం చేసాం. అంటే కొంత స్టీమ్ బాయిల్ అనేది చేసాం. ఆ స్టీమ్ బాయిల్ చేసిన తర్వాత కూడా అట్లా తీసిన దాన్ని కూడా మనం స్వరసము అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ విధంగా స్వరసం తీసే విధానాలు వేరుగా ఉంటాయి. అలాగా పంచవిధ కషాయ కల్పనలు అని చెప్పి 5 రకాలైనటువంటి మెడిసినల్ ప్రాసెసెస్, బేసిక్ మెడిసినల్ ప్రాసెసెస్ అనేవి ఓల్డెన్ డేస్ నుంచి కూడా మనకి వస్తూ ఉన్నాయి. అలా ప్రాసెస్ చేసుకోవడం వల్లనే మనకి భోజనంలో వాడేటువంటి ప్రాసెస్లు కూడా వచ్చాయి. ఆ భోజనంలో వాడే ప్రాసెస్లో మీరు చూసినట్లయితే మనం చట్నీలు అన్నీ ఒకే విధానంలో చేయం. కొన్నిటిని వేయించి నూనెలో బాగా మగ్గించి చేస్తాం. కొన్నిటిని నార్మల్గా మనం దంచేసుకుని చట్నీలాగా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. సో అలాగా మనకేంటంటే చేసుకునేటువంటి విధానాన్ని మనం 5 రకాలుగా, ఈ కషాయ కల్పన అనేది ఒకటి, కల్కము, అదేవిధంగా చూర్ణము, ఇలాగా మనకి 5 టైప్స్ ఆఫ్ కల్పనలు అనేవి చెప్పబడ్డాయి. దీన్నే పంచవిధ కషాయ కల్పనలు అని చెప్పి అంటూ ఉంటారు. 5 టైప్స్ ఆఫ్ మెడిసినల్ ప్రిపరేషన్స్ అని కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ మనకి తిప్పతీగ గురించి చూసినట్లయితే మూలము, అదేవిధంగా దాని తీగ, ఆకులు మొత్తాన్ని కూడాను మనం ఇక్కడ మెడిసినల్గా వాడుకోవచ్చు రసాయనంగా అని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ హెర్బల్ టీలో మూలాన్ని కాకుండా మనం కేవలము కాడలు ప్లస్ దాని యొక్క ఆకుల్ని మాత్రం వాడటం జరుగుతుంది. తర్వాత ఈ రసాయనాన్ని తీసుకోవడం వల్ల కలిగేటువంటి బెనిఫిట్స్ ఏంటనేది కూడా చెప్పారు. ఆయుష్ప్రదాని ఆమయ నాశనాని అంటే మనకి ఆయుష్ని పెంచుతాయి, దీర్ఘాయుష్మంతుల్ని చేస్తాయి. ఆమయ నాశనాని అంటే రోగాల నుంచి విముక్తి కలిగిస్తాయి. ఇందా చెప్పుకున్నటువంటి గౌటీ ఆర్థరైటిస్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, బర్నింగ్ మిక్చురేషను, చెమటపోక్కులు, సెగ్గడ్డలు, జ్వరాలు ఇట్లాంటి వాటి నుంచి విముక్తి కలిగిస్తుంది. మేధ్యాని
మనకి మెమరీ పవర్ లాస్ అవుతూ ఉంటాం, యామ్నీషియా అంటాం. జరిగిన విషయాలు మర్చిపోతూ ఉంటాం, లేదా ఇంపార్టెంట్వి ఎక్కడో ఫైల్స్ కానీ పాస్వర్డ్స్ కానీ పెట్టినటువంటి నగలు నట్ర ఇట్లాంటివి పెట్టినవి మర్చిపోతూ ఉంటాం. అటువంటివన్నీ కూడా మర్చిపోకుండా, మర్చిపోయిన వాటిని కూడా తిరిగి మెమరైజ్ చేయగలిగినటువంటి నేచర్ ఈ మనం చేసుకోబోయేటువంటి హెర్బల్ టీ కూడా ఉంటుంది. దీన్నే మేధ్యము అని చెప్పి అంటారు. రసాయనము యజ్జరా వ్యాధినాశనం తద్రసాయనం అంటే తొందరగానే 30 ఏళ్లకే జుట్టు నెరిసిపోవడము, ముడతలు పడిపోవడము, కండరాలన్నీ జారిపోవడము, స్త్రీల్లో అయితే కనుక వాళ్ళ యొక్క వక్షోజాలు కానీ, తర్వాత పొట్ట కానీ, పిరుదులు ఇవన్నీ కూడాను లూజ్ అయిపోయి జారిపోయినట్టు అయిపోతూ ఉంటాయి. సో ఈ విధంగా వచ్చేటువంటివి ముడతలు, ఫేస్లో ముడతలు పడిపోవటము, ముసలితనపు ఛాయలు తొందరగా వచ్చేస్తాయి. యవ్వనము ఉండాల్సినటువంటి వయస్సులో ముసలితనం అనేది ఆపాదించబడుతూ ఉంటుంది. ఆ విధంగా ఉండేటువంటి పరిస్థితి నుంచి కూడాను మనని బయటపడేస్తాయి. అదేవిధంగా వ్యాధిని తొలగిస్తుంది. దాన్ని రసాయనము అని చెప్పి అంటారు. ముఖ్యంగా ఈ శంఖపుష్పి అనేది ఏదైతే ఉందో, అపరాజిత మనము ఏదైతే వేసి ఉన్నామో అది విశేషించి మేధ్య రసాయనంగా చెప్పబడింది. మంచి మెమరీ ఎన్హాన్సర్గా చెప్పబడింది. అంటే బ్రెయిన్కి సంబంధించి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ దానివల్ల వస్తాయి అని చెప్పి మనకి తెలుస్తోంది. అదేవిధంగా మనకి షుగర్కి సంబంధించినటువంటి వస్తువుల్లో బెస్ట్ వన్ వచ్చేసి కండ శర్కరగా చెప్పబడింది. సో అలాగా మనం ఈరోజు అన్ని బెస్ట్ వన్స్ తీసుకుని మనం ఈ హెర్బల్ టీని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము. మరిన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ కలర్ చేంజ్ అనేది మీకు కనబడుతూ ఉంది. కషాయము అనేది ఏదైనా కూడాను ఆల్మోస్ట్ వాటర్తో మిక్స్ అయినప్పుడు దానిలోకి ఈ ఆకుల్లో ఉండేటువంటి మినరల్స్ కానీ, కలర్ ఏజెంట్స్ కానీ అవన్నీ కూడాను డిస్పర్స్ అవ్వడం వల్ల లైట్ గ్రీన్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్లోకి ఇది మారటం జరుగుతుంటుంది. ఏ కషాయము కూడాను తెల్లగా నీళ్లు పోస్తే నీళ్లు లాగానే ఉండదు. జస్ట్ లైక్ మనం టీ డికాక్షన్, కాఫీ డికాక్షన్ ఎలా పెట్టుకుంటామో అదే ప్రాసెస్ ఇక్కడ జరగడం మనం చూస్తూ ఉన్నాము. మనం ఈ తిప్పతీగ గురించి స్కిన్ డిసీజెస్లో, చాలా రకాలైనటువంటి స్కిన్ డిసీజెస్లో దీన్ని నార్మల్గా వాడేసుకోవచ్చు. ఎలా అంటే ఇది స్కిన్ అనేది మనకి పిత్తానికి సంబంధించినటువంటి వ్యవస్థని ఎక్కువగా ఆపాదించుకుని ఉంటుంది. పిత్తానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంటే ఏంటంటే బ్రాజక పిత్తము. మన శరీరంలో ఉండేటువంటి పిత్తము బ్రాజక పిత్తము. దానికి సంబంధించినటువంటి కూలింగ్ ఎఫెక్ట్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. ఆ బ్రాజక పిత్తము అనేది సరిగా లేకపోతేనే మనకి స్కిన్ డిసీజెస్ అనేవి వస్తాయి అని చెప్పుకోవడం జరుగుతుంది. సో అలాగా ఈ తిప్పతీగ అనేది ప్రధానంగా చేదుగా ఉండేటువంటి రసాన్ని కలిగి ఉంటుంది. సో చేదుగా ఉండే పదార్థాలు మన శరీరంలో సంజీవనిలా పనిచేస్తాయి. మనం కోవిడ్ టైంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. కాలమేఘ అనేటువంటిది కిరాత తిక్త అని చెప్పి అంటారు దాన్ని. అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అన్నమాట. మా ఫ్యామిలీ మొత్తము కూడాను ఒక్క కాలమేఘ ట్యాబ్లెట్ డైలీ ఒకటి కన్జ్యూమ్ చేసి కోవిడ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడం జరిగింది. సరే, దాన్ని మనం చాలామంది, కొన్ని వేల మందికి కోవిడ్ మహమ్మారి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఒక ఆయుర్వేదిక్ రెమెడీ లాగా మనం ఇవ్వటం జరిగింది. సో ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో, ఈవెన్ క్యూరేటివ్ ఆస్పెక్ట్లో కూడా మనం దాన్ని చాలా వరకు కూడా మనం రోజుకి ఇంత మోతాదులో వాడాలి అని చెప్పి వాడించడం జరిగింది. సో అలాగా ఈ చేదుగా ఉండేటువంటివన్నీ కూడాను బాడీకి సంజీవనిలా పనిచేస్తాయి. అందుకే ఈ తిప్పతీగని ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు కూడా వాడతాం. రీసెంట్గా ఫ్రాన్స్ దేశానికి, జర్మనీ దేశానికి చెందినటువంటి సైంటిస్టులు కొన్ని విచిత్రమైనటువంటి స్టడీస్ చేయడం జరిగింది. అదేంటంటే
ఆయుర్వేదిక్లో చెప్పినటువంటి విషయాల మీద అది జరుగుతూ ఉండటం వాళ్ళకి తెలిసి కానీ లేదంటే తెలియకుండా కానీ ఇంటెన్షనల్లీ అన్ఇంటెన్షనల్లీ జరిగింది. ఏంటి అంటే రసాలు, అంటే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటివి తీపి, చేదు, పులుపు ఇలా ఉంటాయి కదా. అలాగా ఈ కార్బోహైడ్రేట్స్ అదేవిధంగా స్వీట్కి సంబంధించినటువంటి కంటెంట్స్ ఇవ్వకుండా క్యాన్సర్ పేషెంట్స్ మీద చేదుగా ఉండే పదార్థాలు, అదేవిధంగా వగరుగా ఆల్కలైనిటీ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు ఇస్తూ నార్మల్గా ఉంచి వాళ్ళు ఎలా రికవర్ అవుతున్నారు అని చూస్తే, ఆ క్యాన్సర్ ప్రైమరీ స్టేజెస్లో ఉన్న వాళ్ళు వితౌట్ ఎనీ మెడికేషన్ వాళ్ళంతట వాళ్ళు ఒక ప్రాపర్ హైజీన్ అండ్ ఇమ్యూనిటీ పవర్ని గెయిన్ చేసుకుని క్యాన్సర్ నుంచి కూడా వాళ్ళు చాలా వరకు ఉపశమనాన్ని పొందడం గమనించబడింది. సో ఇలాగా మనకేంటంటే ఈ తిప్పతీగ అనేటువంటిది మన దేశంలో ప్రధానంగా దొరకటం, అందులోనూ మనకి ఇక్కడ ఉండేటువంటి పొల్యూషను, తర్వాత రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం, పాపులేషన్ డెన్సిటీ ఎక్కువ కదా మనకి. సో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే సాంక్రామిక రోగాలు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సోకేటువంటి రోగాలు ఈజీగా స్ప్రెడ్ అవుతాయి. సో అందుకనే అది మంచో చెడో మనకి అలర్ట్ చేయడానికే వచ్చింది కోవిడ్. సో అటువంటి వాటిని కూడా మూలాలతో సహా పెకలించి వేయగలిగినటువంటి శక్తి ఈ తిప్పతీగలో ఉంటుంది. తిప్పతీగలో అంత అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ ఒక గ్లాస్ అయితే ఎగిరిపోయింది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసి దాన్ని ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము. ముందుగా దీనికి మనం అనుకున్న విధానంలో కొంత పటికి బెల్లం చూర్ణాన్ని అయితే పటికి బెల్లాన్ని మనం యాడ్ చేయడం జరుగుతోంది. వాటిని కూడా ఒక 2 minutes కరగనిస్తాను. ఎగ్జాక్ట్గా 1 గ్లాస్ మిగిలింది. సో దీన్ని మనం చూసినట్లయితే లైట్ గ్రీన్ కలర్లో మనకి అచ్చం గ్రీన్ టీ లాగానే కనబడుతుంది. అండ్ లైట్ బ్లూయిష్ టింజ్ ఉంది చూడండి, ఆ శంఖపూల వలన లైట్ బ్లూయిష్ టింజ్ ఉంది. సో దీన్ని మనం కొంత చల్లారిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోవాలి. కలర్ చూస్తున్నారు కదా, చాలా అట్రాక్టివ్గా లైట్ గ్రీన్ కలర్లో చాలా బాగుంది. హెర్బల్ టీని ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. చాలా బాగుంది, చేదుగా ఉంది, బట్ లైట్గా మనం కలకండ వేయటం ద్వారా దాన్ని కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు. చేదులో కూడా అద్భుతమైన చేదు, అసలు ఇది నోరంతా కూడా అదే ఆర్డర్ వచ్చేస్తూ ఉంటుంది, చేదుగా ఉండేటువంటి టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది. బట్ ఫీల్ అవ్వచ్చు దీన్ని నోటి దగ్గర పెట్టుకుని తాగేటప్పుడే బాడీలో ఏదో మంచి జరగబోతోంది అనే పాజిటివ్ సెన్స్ అనేది ఖచ్చితంగా మనకి కనబడుతూ ఉంది. సో దీన్ని అందుకే నేను చెప్తున్నాను, డైలీ బేసిస్లో కంటే కూడాను వారానికి 1-2 సార్లు హెల్దీ పర్సన్స్ కూడాను దీన్ని తీసుకోవచ్చు. సో ఈ విధంగా నేను హాఫ్ ఆఫ్ ద పోర్షన్ని కంప్లీట్ చేసాను. రెసిడ్యూల్ పోర్షన్ ఆప్షనల్, వదిలేసినా పర్లేదు, తాగేవాళ్ళు తాగినా పర్లేదు. సో ఇన్ని ప్రయోజనాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఈ తిప్పతీగ కషాయాన్ని అందరూ కూడా మీ యొక్క డిసీజెస్ని బేస్ చేసుకుని కాకుండా హెల్త్ కోసం, ఇమ్యూనిటీ పవర్ కోసం మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకుని హెల్దీగా హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మెడిసిన్ ప్రిపరేషన్ యొక్క వీడియోని ఇక్కడితో మనం ఎండ్ చేస్తూ ఉన్నాము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.